నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, అలాగే గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాళ్ళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సమస్య అంటూ ఉంటుంది. ఎలా అంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకున్నా, ఏదైనా ఒక మంచి కార్యం చేసుకుందాం అనుకున్నప్పుడు 10 మందికి మనం చెప్తాం. అలాంటిది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా, ఒక పెళ్లి చేయాలనుకున్నా, ఒక సంబంధం వచ్చినా, లేకపోతే నరఘోష, ఇలాంటివి ఎక్కువగా తరచూ చూస్తాం. చాలా మందికి ఇలాంటివి తగులుతూ ఉంటాయి. సో ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి రెమెడీస్ కానీ, అసలు ఎలా తట్టుకోగలరు ఏ వ్యక్తి అయినా? మనం అలా అని మనం చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పలేం, చెప్పకుండా ఉండలేం. తెలుస్తుంది. సో ఇలాంటి నుంచి మనం ఒక మనిషి తట్టుకోవాలంటే ఏం చేయొచ్చు? ఎలాంటి సమస్య? ప్రొటెక్షన్. దీని పేరే ప్రొటెక్షన్. ప్రతి మనిషికి ఒక ప్రొటెక్షన్ కావాలి. మనం ఎలాగైతే పడుకోవడానికి ఇల్లు ఎలాగైతే కావాలో, అలాగే శత్రు బాధల నుంచి, శత్రు దోషాల నుంచి, నరదిష్టి నుంచి, నరఘోష నుంచి, నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎప్పుడూ మనిషి తప్పించుకోవడానికి కంపల్సరీగా ప్రొటెక్షన్ కావాలి. అది లేదా మనిషి 4 మెట్లు ఎక్కుతాడు, 2 మెట్లు దిగుతుంటాడు. 10 మెట్లు ఎక్కుతాడు, 4 మెట్లు దిగుతుంటాడు. వీడి జీవితాంతం మెట్లు ఎక్కడం సరిపోతుంది, ఎక్కడం సరిపోతుంది తప్ప ఎదగడు. వీడు పైకి వెళ్ళలేడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రస్తుతం ఉన్నారు. చూస్తున్న ప్రేక్షకులు కూడా నిజమైతే ఈ సమస్యతో చాలా మంది సతమతం అవుతూ ఉంటారు మానసికంగా. అరే మేము ఎదగలేకపోతున్నాం, ఎందువల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాం అని కూడా తెలియకుండా ఒక మానసిక వేదన పడుతూ ఉంటారు. ఏమో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో కామెంట్ పెట్టండి ఒకసారి, తెలుస్తుంది. అంటే మన అంచనా కరెక్టా కాదా? నిజంగా మీరు ఇలాగా కొన్నాళ్ళు ఎదిగి, కొన్నాళ్ళు పడిపోయి, కొన్నాళ్ళు బాగుండి, కొన్నాళ్ళు బాగుండక, కొన్నాళ్ళు అద్భుతంగా రాణించేసి, కొన్నాళ్ళు మళ్ళీ విపరీతంగా నష్టపోయి ఇలా బాధపడుతున్నారు లేదని కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా కష్టపడుతున్నా, చాలా యాతన పడుతున్నా, శ్రమ పడుతున్నా, అన్నీ బాగున్నా ఎదుగుదల రాకపోవడం, కెరీర్ గ్రోత్ రాకపోవడం, ఆ వ్యాపారంలో లాభం రాకపోవడం, ఇంట్లో సుఖం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఆరోగ్యం కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. కొన్ని రోజులు బాగానే ఉంటుంది ఆరోగ్యం, కొన్ని రోజులు మళ్ళీ ఏదో ఒక సమస్య, వరుసగా ఆరోగ్యం బాగుంటుండదు, ఏదో ఒక నలత వస్తుంటుంది, మళ్ళీ బాగుంటుంటుంది. ఇలాగేంటంటే కొంచెం అందంగా కనపడినా, ఇంట్లో ఏదైనా ఇంకా మంచి జరగబోతోంది, ఏదైనా ఒక స్థలం కొనాలన్నా, ఏదైనా మంచి జరగబోతోంది అంటే వెంటనే ఏదో ఒక అడ్డు రావడం, అయిపోతున్న పనుల్లో ఆగిపోతుండడం, ఆశపడడం, ఆశభంగం అయిపోతుండడం, ఇలా బాధపడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. తెలుసా మీకు? దీనికి అసలు కారణం ఏంటి తెలుసా మీకు? నరదిష్టి, నరఘోష, విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా వాడి పాప కర్మను బట్టి, వాడు చేసుకునే కర్మను బట్టి, అలాగే వాడి నిత్య కృత్యాలను బట్టి, వాడి జాతక దోషాలను బట్టి, జాతకంలో రాహుగ్రహ దోషాన్ని బట్టి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి మనిషి జీవితంలోనూ కూడా పట్టి పీడిస్తుంటుంది. అంటే వాడి పుణ్యాన్ని క్షీణింపజేస్తుంది. అర్థమైందా? దానివల్ల ఏం జరుగుతుందంటే వాడి జీవితంలో ఎప్పుడు సక్సెస్ ఉండదు. వాడికి ఎప్పుడు బండ చాకరీయే, ఎప్పుడు వెట్టి చాకరీయే, ఎప్పుడు ఇంకా వాడి జీవితంలో శుభం అనేది జరగదు. ఒకవేళ జరిగిదాకా గండాలే వాడికి. అర్థమైందా మీకు? వాడు వ్యాపారం పెట్టాలన్నా, ఉద్యోగం ప్రయత్నం చేసినా, వివాహ ప్రయత్నం చేసినా, సంతానం కోసమైనా చివరిదాకా వస్తుంటే ఆగిపోతుంటాయి. ఆశించి తీసేయడం అనమాట. నోటి దాకా వచ్చి పోతుంటాయి. ఇలాగ నలిగిపోయి ఉంటుంటారు. కొంతమందికి విచిత్రం తెలుసా మీకు? అన్నాళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం సాగుతుంది, సడన్గా మళ్ళీ డల్ అయిపోతుంటుంది. విచిత్రంగా బ్రహ్మాండంగా సాగే వ్యాపారమే, అన్నీ బాగుంటాయి, విచిత్రంగా తగ్గిపోతుంటుంది ఆదాయం. ఇలా నలిగిపోతుంటారు. ఇంట్లో అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, సడన్గా ఇంట్లో అందరికీ అనారోగ్య సమస్యలు వచ్చేస్తుంటాయి. ఇలాగ ఏదో రకంగా వాళ్ళకి అది తగలాల్సిందే. మనం కొన్నాళ్ళు బాగున్నామా, కొన్నాళ్ళు నరదిష్టి తగిలిందా, అంతెందుకు శుభకార్యం చేయండి మీ ఇంట్లో, తర్వాత వెంటనే చూద్దరు కానీ మీకు ఏదో రకమైన ఎఫెక్ట్ వచ్చేస్తుంది. నరదిష్టి విపరీతంగా అంటే మరి పూర్వం లేవండి నరదిష్టిలో. పూర్వం లేవండి అంటే పూర్వం తీసుకునే జాగ్రత్తలు, పూర్వం తీసుకునే పరిస్థితులు వేరు. పూర్వం అందరూ దిగజారిన స్థితిలోనే ఉండేవారు. మీకు పూర్వం ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే అందరికీ సామాన్యమైన ఇళ్ళే, అందరూ సామాన్య బతుకులే, సాఫ్ట్వేర్ లేవు, హార్డ్వేర్ లేవు, ఇంకోటి లేదు, అందరూ వ్యవసాయదారులే. ఒక ఎకరం ఎక్కువ, ఒక ఎకరం తక్కువ, అందరూ కూలి పనిదారులే. ఊళ్ళో 4-5 జమీందారులు, 4-5 షావుకారులను, 100-10 మంది గొప్పవాళ్ళు ఉంటే 90 మంది సేమ్ ఒకేలా బతికేవారు. ఒకరిని చూసి ఒకటి ఏడ్చింది లేదు, ఒకరిని చూసి ఒకటి ఏడ్చింది లేదు. అర్థమైందా? ఇప్పుడు అలా లేవు రోజులు. ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా మీకు? అప్పటిదాకా సైకిల్ మీద వెళ్ళేవాడు తర్వాత నెలలో కారులో కనపడుతున్నాడు.
అర్థమైందా? వాడికి ఏదో అదృష్టం కలిసి వస్తుంది. ఆడి కష్టం. అప్పటిదాకా ఉద్యోగం లేక 2-3 ఏళ్ళు బాధపడి వాడికి సడన్గా ఏ సాఫ్ట్వేర్లోనూ ఇంకోటి దాంట్లోనూ అమెరికా పోయి, ఆస్ట్రేలియా పోయి, లండన్ పోయి డబ్బు సంపాదిస్తున్నాడు. సడన్గా ఏదో వ్యాపారం పెడుతున్నాడు, కోటీశ్వరుడు అయిపోతున్నాడు. అక్కలదిలే. ఇలాగేంటి, ఒక వ్యక్తి ఎక్కువ ఐశ్వర్యం సంపాదించే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల ఏమవుతుంది, దృష్టి బాగా పడుతుంది. అర్థమైంది మీకు? అవన్నీ కాకుండా ఇంకో పెద్ద విషయం చెప్తా మీకు, సీక్రెట్. ఇదివరకు సంపాదించుకునేవారు, ఇప్పుడు అప్పు చేసుకుంటున్నారు. వాడు ఎలా కొన్నాడు వీడికి అక్కర్లేదు. వాడికి ఇల్లు వచ్చేసింది, కారు వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, నెగలేసుకున్నారు, అవును, బ్రహ్మాండంగా పిల్లలు చదివించేస్తున్నాడు. ఏంటి, స్థలం కొనేసాడు. అవును, వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, అమెరికాకి వెళ్తున్నారు, మా పిల్లలు వెళ్ళట్లేదు, మేము వెళ్ళలేదు. కానీ వీడిని వాడు అప్పు చేసేది అన్నాను దృష్టి ఉండదు వీళ్ళకి. వాడు ఎంత సంపాదించేసి చేసేసాడు అనుకుంటారు వీళ్ళందరూ. సో ఇవన్నీ కారణాల చేత ఏమవుతుంది, వాడు సంపాదించిన దానికన్నా అప్పు చేసి ఖర్చు పెట్టినా సరే అది గొప్పగా కనపడుతుంది. కనపడేసరికి వీళ్ళందరి దృష్టి ఏమవుతుంది, అయ్యి బాబు ఎంత సంపాదించేశాడు, నడు దృష్టి నల్లరాయన నాశనం అయిపోతుంది కదా. ఆ కారణంగా ఏమవుతుంది, ఆ దృష్టి ప్రభావం, చెడు దృష్టి ప్రభావం వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీగా పడిపోతుంది. సాధారణంగా కూడా గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క సైకాలజీ చెప్తాను మీకు. మనిషి తనకన్నా ఎదిగిన వాడు చూసి ఓర్వలేడు, అది జాతి లక్షణం. అది ఇంట్లో సొంత తమ్ముడైనా సరే అన్నగారి కన్నా బాగా ఎదుగుతున్నాడంటే సహజ సిద్ధంగానే కుళ్ళిపోతాడు లోపల. సొంత అక్క చెల్లి తనకన్నా బాగా ఎదుగుతోంది, ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఇంకో దాంట్లో, సొంత అక్క తట్టుకోలేదు. కానీ బయటికి అలా ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఎదుటివాడు మనం చూసి ఏడవడాన్ని ఎందుకు అనుకుంటున్నాం, ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే పైకి ఏం చేస్తారో తెలుసా మీకు, చాలా హ్యాపీగా మనం బాగుంటే వీళ్ళు ఎంతో ఆనందపడిపోతున్నట్టుగా, పోలేరు బాబు నువ్వు నిజంగా ఇలా కారులో తిరుగుతుంటే, ఇల్లు కట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉందో, నువ్వు బాగుపడడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రా అని లోపల ఉంటాడు. వెనకాల మాత్రం రకరకాలుగా ఫీల్ అవుతాడు. ఇది అంతర్గత శత్రువు అంటారు దీన్నే. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, తెలియకుండా పుకార్లు పుట్టిస్తారు. అర్థమైందా? కొన్ని అబ్బాయి అడ్డంగా సంపాదించేస్తున్నాడండి, ఆ మోసం చేసి సంపాదించేస్తున్నాడండి, దొంగ నోట్లు చేసి సంపాదించేస్తున్నాడండి, దొంగ సారా కాసి సంపాదించేస్తున్నాడండి, అక్రమ మార్గంలో సంపాదించేస్తున్నాడండి అంటే పుకార్లు పుట్టించడం. దీన్ని అంతర్గత శత్రువు అంటారు. అబ్బాయి నాకు తెలుసు కదా, వాడే మా బంధువులే, ఆడే ఎలా జడ్డ వచ్చానుకున్నావు, రియల్ ఎస్టేట్లో ఆడికి ఆడికి లింక్ పెట్టి సమ్మేసి ఇలా చేశాడు. వాడు బినామీ అండి, పల్లవాడికి బినామీ వీడు. ఇలాగేంటంటే కావలసిన వాళ్ళే, సొంత వాళ్ళే వీడి మీద పుకార్లు పుట్టించడం. సొంత వాళ్ళే చెప్పేసరికి ఏమవుతుంది, అదే వాడు కావాల్సిన వాడు చెప్పాడంటే అబద్ధం ఏంటిది, ప్రపంచం అంతా పాకేస్తుంది, నమ్మేస్తారు. దీంతో ఏమైపోయాడు వీడు, జనాల్లో బ్యాడ్ అయిపోతాడు. ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇది ప్రతి విషయంలోనూ అంతే. అంతెందుకండి, ఒక గ్రూప్లో 10 మంది అమ్మాయిలే ఉన్నారు, ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, వీళ్ళు తట్టుకోలేరు. ఒక అబ్బాయితో నిజంగానే కానీ ఈ అమ్మాయి ఊగా మాట్లాడిందంటే వీళ్ళందరూ వాళ్ళిద్దరికీ అన్నీ అయిపోయాయి అని పుకారు పుట్టించేసి అమ్మాయికి పెళ్ళి అవ్వడం చేస్తారు వీళ్ళు. అంటే తనకన్నా అందంగా ఉన్న అమ్మాయిని కూడా చూసి తట్టుకోలేక వీళ్ళే సొంత స్నేహితులే అమ్మాయి జీవితం పాడు చేసేస్తారు. చేస్తారా అంటే చేస్తారు, అంతే. మనిషి లక్షణం అది ఏ స్నేహితులైనా సరే, ఎవరైనా సరే. మరి ఇలాంటి మనుషులు, ఇలాంటి బాధలు అనుభవిస్తున్న వాళ్ళు, వీటి నుంచి ప్రొటెక్షన్ ఏంటి, ఇవి జరగకూడదు. జరిగితే ఏమవుతుంది, జీవితాలు నాశనం అయిపోతుంది. వీటికి చాలా అద్భుతమైన ప్రొటెక్షన్లు ఉన్నాయి మన జాతకంలో. సాధారణంగా మనకి సాధారణమైన నియమాలు చెప్తుంటారు, ఉప్పు నీళ్ళలో స్నానం చేయండి, లేకపోతే ఏదో దిష్టి తీయించుకోండి, రకరకాలు చేయండి అని. అవి తాత్కాలిక పరిహారాలు, తాత్కాలిక పరిహారాలు. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి వాటి నుంచి తప్పించడానికి శూలిని దుర్గ అనే ఒక అద్భుతమైనటువంటి ఉపాసన ఉంటుంది, చాలా పవర్ఫుల్. అది ఏం చేస్తుందంటే అదొక యంత్రం అనమాట. అలాంటి యంత్రాన్ని తయారు చేసి ఇంట్లో పెట్టుకోవడం, లేదా అలాంటి యంత్రం చిన్న యంత్రంలో లెక్కించి దానికి జపం చేసి దాన్ని తాబీజులో చుట్టి మెడలో వేసుకోవడం, లేదా ఏదైనా ఒక పవర్ఫుల్ మాలకి ఆ శూలిని దుర్గా మంత్రంతో కొన్ని జపం చేయించడం, జపం చేసి ఆ మాలకి దారబోయడం, ఆ జపమాలని మెడలో వేసుకోవడం. ఇలాంటి వాటి వల్ల, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నలుపు రంగు మాలు, కరుంగులి మాలు వస్తున్నాయి, వాటికే కూడా జపం చేయొచ్చు ఇదే మంత్రాన్ని చేసి దాన్ని మెడలో వేసుకోవడం వల్ల. లేదు నేను చెప్పిన యంత్రాలు కానీ, తావీజులు కానీ, ఇప్పుడు షాపులు ఉన్నాయి, షాపులకి ఇంటికి అయితే కనుక ఇలాంటి యంత్రం వేసుకోవచ్చు. ఎటువంటి నరదిష్టి అయినా, ఎటువంటి నరఘోష అయినా, ముఖ్యంగా శత్రుఘోష అయినా, అది శూలిని దుర్గ ఏం చేస్తుంది, దాంట్లో ఉండే గొప్పదనం ఏంటంటే మనం వాడికి కీడు చేద్దాం అనుకుంటే తిరిగి వాడికి తగులుతుంది. అంటే తెలియకుండానే అది తిప్పి కొడుతుంది. అది అంటే మనం ఒక వెపన్ వాడి మీదకి విసిరాం, ఆ వెపన్ తిరిగి నీకు గుచ్చుకుంటుంది, వాడికి గుచ్చుకోకుండా. ఒక శూలం విసిరాడు,
ఆ శూలం వాడికి గుచ్చుకోదు, తిరిగి వాడికి గుచ్చుకుంటుంది. అంటే వాడి మీద ఏం చేద్దాం అనుకుంటున్నాడో అది తిరిగి వీడికి తగులుతుంది అనమాట. దాన్ని శూలదుర్గ అంటారు. అది ఎలాంటి తెలుసా మీకు, మనం వాడినేం పాడు చేయం, వాడు ఎవడో మనకు తెలియదు అసలు. అసలు మనల్ని ఎవడు పాడు చేద్దాం మనకే తెలియదు. ఆ యంత్రం ఉంటే చాలు, అది చూసుకుంటుంది. నిన్ను ఎవడు పాడు చేద్దాం అనుకున్నాడో, వాడు ఏ రకంగా పాడు చేద్దాం అనుకున్నాడో తిరిగి వాడు ఆ రకంగానే పాడైపోతాడు. అర్థమైందా? ఆ రకంగా ఆ శూలదుర్గ యంత్రం కాపాడుతుంది. అదంటే ఇప్పుడు పూజా గదిలో పెట్టి పూజించాలి. పూజా గదిలో పెట్టుకోవచ్చు, ఇంటికి ఎదురుగుండా గుమ్మానికి పెట్టుకోవచ్చు, లేదా వ్యాపారాలు చేసే చోట ఎదురుగుండా పెట్టుకోవచ్చు, లేదా మన పూజా డెస్క్ల దగ్గర పెట్టుకోవచ్చు. అది ఆ సమయంలో ఎక్కడున్నా కాసేస్తుంది. అది ఇంట్లో ఉంటే చాలు, లేదా వ్యాపార సంస్థలు ఎక్కడున్నా పర్వాలేదు. కొంతమందికి ఏం చేస్తారో తెలుసా మీకు, అలాంటి యంత్రాలు కనపడితే యంత్రాలు కూడా మాయం చేసేసి వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. ఎందుకంటే ఆ యంత్రం వల్ల వీడికి ప్రొటెక్షన్ కలిగిస్తుంది అని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రొటెక్షన్ చేసుకుని ఇంట్లో కూడా పెట్టుకో, కొంత లోపల పెట్టుకోవచ్చు. లేకపోతే అది చెప్తున్నాను, ఆ యంత్రం అంత పవర్ఫుల్ శూలదుర్గ యంత్రం. ఆ యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే టక్క 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 శత్రువు అనేవాడు తెలియకుండానే వీడిని పాడు చేద్దాం అనుకున్నా పడిపోతాడు. లేదా ఈ తావీజు కానీ మాల కానీ పర్సనల్ అనుకోండి, అలాంటి మాలలు కానీ అలాంటి తావీజులు కానీ వేసుకుంటే ఎంత దిష్టి కోసం ప్రయత్నం చేసినా దిష్టి తగలదు వీళ్ళకి. శాశ్వత పరిష్కారం చెప్తున్నాను నేను. అలా చేసుకోవాలి. దాంతోపాటుగా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి దేవతా ఉపాసన ఏమిటి అంటే కనుక, సాధారణంగా ఇలాంటి నరదిష్టి, నరఘోష, శత్రుబాధలు ఇవన్నీ పోవాలంటే కాలభైరవ స్వామివారి యొక్క కాలభైరవ అష్టకాన్ని ఎక్కువ పారాయణ చేసుకోవాలి ఇంట్లో నిత్యం. దాంతోపాటుగాను ఆంజనేయ స్వామివారికి సంబంధించిన పూజ, మంగళవారం మట్లు ఆంజనేయ స్వామివారికి పూజ చేసుకోవడం. దాంతోపాటుగాను మనకి ఈ దేవి ఖడ్గమాల స్తోత్రం అని ఉంటుంది, చాలా పవర్ఫుల్. అది కనకదార స్తోత్రం, ఖడ్గమాల, దేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకోవడం. ఇవన్నీ కూడా శత్రుపరమైనటువంటి దోషాలను పోగొడతాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కనుక చెప్తున్నాం కదా, దేనికైనా సరే ఈ యంత్రాలు బాగా పనిచేస్తాయి. మాకు ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు గోత్రాల పేర్లు తీసుకుని ఆ యంత్రాలకి జపాలు హోమాలు చేసి వాళ్ళ పేరు మీద చేసి వాళ్ళకి మేము కొరియర్ చేసేస్తాం. లేదా తావీజ్ కానీ మాల కానీ ఇంతే ఇచ్చేస్తాం. అది వేసుకున్న తర్వాత రిజల్ట్ కనపడుతుంది వాళ్ళకి. విచిత్రం అది చెప్తున్నాను నేను. మీకు మిగతావన్నీ వేరు, మిగతావన్నీ చేసే తాత్కాలిక పరిష్కారాలు అది వేరే విషయం. కానీ ఇవి ఎలా ఉంటుంది తెలుసా మీకు, అవి వేసుకున్న తర్వాత యంత్రం పెట్టిన తర్వాత మీకు రిజల్ట్ అవి వ్యాపారాలు చేసి చోట అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, మార్పు కనపడుతుంది. తెలియని పాజిటివ్నెస్, తెలియని సక్సెస్, తెలియని ఎదుగుదల, ప్రశాంతత, గ్రోత్. శత్రువు కూడా మిమ్మల్ని ఏం చేయలేకపోవడం, వీక్ అయిపోవడం. అర్థమైందా? ఇక తిరిగి వాడి వల్ల లబ్ధి పొందడం, వాడు పాడు చేద్దామని లాభం వచ్చేస్తుంది మనకి. అర్థమైందా మీకు? ఈ రకమైనటువంటి మార్పుల్ని గమనించేస్తారనమాట, తెలుస్తుంది స్పష్టంగా. అంత శక్తి ఉంటుంది ఆ యంత్రాలకి. కాబట్టి ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. కింద కనపడుతున్న నెంబర్ ద్వారా ఫోన్ చేసి అయినా సరే చెప్పచ్చు గోత్రాల పేర్లు కూడా. అంటే నేను చెప్పదగింది ఏంటంటే కనుక, ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యం. అది ఎవరికైనా సరే, ఆఖరికి ఇంట్లో బాగా చదువుకుని కుర్రాడు ఉన్నా కూడా తెలుసా మీకు, వీళ్ళింట్లో పిల్లలు బాగా చదవట్లేదంటే దృష్టి వాడి మీద పోతుంది. వాడు చూడ ఎంత బాగా చదువుతున్నాడా, అన్నం వెంటనే తగిలేసింది వాడికి, అంతే వాడు పరీక్షలు వేసేపో అనుకున్న మార్కులు రావు. వాడికి బాగా చదువుతాడు, అనుకున్న మార్కులు రావు. ఏంటి గురువుగారు అంటే ఇదే కారణం. మిగతా పిల్లలందరూ ఈ పిల్లల మీద దృష్టి పెడుతున్నారు. స్కూల్లో ఫస్ట్ వస్తున్నాడు, కాలేజీలో ఫస్ట్ వస్తున్నాడు, ఎలా ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ చదువుతున్నాడు. అందరి దృష్టి వాడి మీదే ఉంటుంది. అంతే కదా ఏడుపు. మీకు సాధారణంగా ఒకడు బాగా చదువుతున్నాడు అంటే మిగతా పిల్లలందరూ ఏంటి, వీళ్ళు చదవట్లేదని బాధపడరు, వాడు నాకన్నా బాగా చదువుతున్నాడని బాధపడతారు. అదొక కర్మ. అర్థమైందా? 10 మంది పరిగెడుతున్నారు అనుకోండి, వాడు నాకన్నా ముందర వెళ్ళిపోతున్నాడని బాధపడతారు తప్ప నేను వాడితో పాటు నేను పరిగెట్టలేకపోతున్నాను అనుకోండి, వాడు ముందర పరిగెట్టేస్తున్నాడు, వాడి కాళ్ళకి ఏ పుల్లా పెట్టేద్దాం అనుకుంటారు వీళ్ళు. అయితే తప్ప వాడికన్నా స్పీడ్గా మనం పరిగెడదామని ఆలోచించరు. జనాల సైకాలజీ ఇలా ఉంటుంది కాబట్టి మనం దానికి తగ్గ ప్రొటెక్షన్ చేసుకోవాలి. అర్థమైందా మీకు? ఆ ప్రొటెక్షన్ ఇప్పుడు నేను చెప్పింది బాగా పనిచేస్తుంది. సూపర్, నిజంగా అద్భుతమైన ప్రొటెక్షన్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.